సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుపుతున్న 5 నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియా నుండి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో 5 కూడా అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ చేశారు. పలువురు వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. సినీ వ్యాపార రంగాలకు చెందిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు రాజేంద్రనగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. హైదరాబాద్ లోని మరొకసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలోని భారీగా డ్రగ్స్ అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఇందులో సినీ రంగానికి చెందిన ప్రముఖ హీరోయిన్ సోదరులను కూడా అదుపులోకి అయితే పోలీసులు అయితే తీసుకున్నారు. సుమారు 200 గ్రాముల పైచిలకు కొకైన్ అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ సరఫరాలోని 5 నైజీరియన్లను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాజేంద్ర నగర్ పోలీసులు అందరూ కలిపి ఒక ఉమ్మడి ఆపరేషన్ చేయడంతో ఈ డ్రగ్స్ విషయం అయితే బయటకు వచ్చింది. నైజీరియా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన మొత్తం 5 కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అలాగే మరొక పక్క ఇందుట్లోని ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్నట్లయితే ఈ డ్రగ్ కేసులోని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను కూడా ఏదైతే అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 35 లక్షల పైచీలకు అమౌంట్ సంబంధించిన కొకైన్ అయితే ప్రస్తుతం నార్కోటిక్ బ్యూరో ఏదైతే అదుపులోకి తీసుకున్నారో, అలాగే మరొక పక్క ఈ డ్రగ్స్ సరఫరా చేసిన 5 నైజీరియన్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి కూడా ఈ డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ కేసులో డ్రగ్ కేసులో చూసినట్టయితే ఒక లేడీ, నైజీరియన్ లేడీ సుమారు బెంగళూరు, ముంబై, గోవా నుంచి అయితే డ్రగ్స్ తీసుకొచ్చి నేరుగా హైదరాబాద్ లోని విక్రయిస్తున్నట్లయితే తెలుస్తుంది. తనకి ఉన్న కాంటాక్ట్స్ అంటే ముఖ్యంగా ప్రముఖంగా ఒక 30 మంది ఏదైతే విఐపీ కస్టమర్స్ ఆమెకు ఉన్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఇందులో సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు సోదరుడు అమర్ ప్రీత్ సింగ్ కూడా ఇందులో ఉన్నారు. అలాగే అతను ప్రస్తుతం అదుపులో తీసుకొని అతను విచారించగా అతని నుంచి కూడా కీలక సమాచారాన్ని అయితే రాబట్టినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఈ కేసులోని ఇప్పటికీ పలుమార్లు దీనికి సంబంధించి డ్రగ్స్ ఏదైతే సరఫరా చేసినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. సుమారు 2 కోట్ల పైచీలకు అమౌంట్ కు సంబంధించిన డ్రగ్స్ అయితే సరఫరా అయినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇందులో ముఖ్యంగా ఈ మొత్తం మందిలో కూడా ముఖ్యంగా వీవీఐపీలు అయితే ఉన్నారు. ఇందులో ప్రముఖంగా చూసుకున్నట్టయితే సినీ వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకుల బడాబాబుల పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ప్రస్తుతం ఇందులో ఉన్నట్లయితే తెలుస్తుంది. గతంలో మనం చూసినట్టయితే ఈ డ్రగ్ కేసుకు సంబంధించి గతంలో కూడా ఏదైతే పోలీసులు దాడులు నిర్వహించారో అప్పుడు కూడా చాలా మంది సెలబ్రిటీస్ సంబంధించి డ్రగ్స్ ఆనవాళ్ళు అయితే దొరకడం జరిగింది. అలాగే మరొక పక్క మొన్న ఏదైతే బెంగళూరులో కావచ్చు సినీ నటి హేమాకి సంబంధించి కూడా డ్రగ్స్ విషయంలో పాజిటివ్ వచ్చింది. అలాగే ఇప్పుడు రాజేంద్ర నగర్ పోలీసులు అలాగే ఎస్ఓటీ, నార్కోటిక్ బ్యూరో కలిసి ఆపరేషన్ చేయడంతో కూడా ఇందులో ప్రస్తుతం ఏదైతే ఈ డ్రగ్స్ సంబంధించి కీలక విషయాలు అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 199 గ్రామ్స్ కొకైన్ అయితే ఇప్పటికే పోలీసులు అయితే తీసుకున్నారు. అలాగే పాస్పోర్ట్స్, 2 బైక్స్, అలాగే సెల్ ఫోన్స్, 10 సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏదైతే పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ విషయం మొత్తం కలకలం రేపే అంశంగా మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాడు. గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ పై కూడా చాలా ఆరోపణలు అయితే వచ్చినాయి. డ్రగ్స్ కి సంబంధించి తను వాడుతుందంటూ కూడా ఇప్పటికే చాలా అనుమానాలు అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్ సోదరును కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అతన్ని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు విచారించిన దాంట్లో కూడా కీలక విషయాలు రాబట్టినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా 30 మంది వీవీఐపీ కస్టమర్స్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా నైజీరియాకి సంబంధించిన లేడీ గత కొంతకాలంగా ముంబై, గోవా అలాగే బాంబే నుంచి కూడా బెంగళూరు నుంచి కూడా ఏదైతే డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేసినట్లు గుర్తించారు. ముఖ్యంగా తను ట్రావెల్ హిస్టరీకి సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే సుమారు 2 కోట్ల పైచీలకి అమౌంట్ కు సంబంధించి డ్రగ్స్ అయితే సరఫరా చేసినట్లు ఇప్పటికే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కూడా కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ కీలకమైన వ్యక్తులకు సంబంధించి కొంతమంది అల్లం సత్య వెంకట గౌతమ్, అలాగే మరొక పక్క వరుణ్ కుమార్, ఇలాగా చాలా మంది కూడా దీంట్లో ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా గతంలో కూడా డ్రగ్స్ సంబంధించిన 2020లో కూడా కేసులు ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ మొత్తం ఇప్పటి వరకు ఈ 5 కూడా
ఇప్పుడే వీళ్ళ ద్వారా నుంచి ఈ డ్రగ్స్ ఎవరికైనా సరఫరా అయ్యిందా, ఇంకా ఎవరైనా కొనుగోలు చేశారన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పటికి అరెస్ట్ అయిన ఈ 5 నుంచి ఫోన్లు, సెల్ ఫోన్ డేటా ఇష్యూ కూడా రిట్రీవ్ చేసే పనులు అయితే పోలీసు అధికారులు అవుతూ ఉన్నారు. అలాగే మరొక పక్క ఇప్పుడు వీళ్ళకి బెంగళూరు నుంచి డ్రగ్స్ వీళ్ళొక్కలే తీసుకొస్తున్నారు, ఇంకా వీళ్ళతో పాటు ఇంకెవరైనా ఉన్నారా, లేదంటే ఆ లేడీకి సంబంధించి కూడా ఎవరున్నారనే కోణంలో పూర్తిగా విచారిస్తున్నారు. అలాగే మరొక పక్క సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుని కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. అలాగే ఇప్పటికీ ఈ కేసులో గతంలో పోల్చుకున్నట్టయితే ఈసారి మరి ఎక్కువగా ఈ డ్రగ్స్ సరఫరా పోలీసులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క దీంట్లోని ఈ డ్రగ్స్ పెడ్లర్ ముఖ్యంగా కీలకమైన 3 పెడ్లర్లు అయితే అబ్స్కాండ్ అయినట్లు పోలీసులు వివరించారు. ఒకవేళ వాళ్ళని పట్టిస్తే సుమారు 2 లక్షల రివార్డు పాయింట్స్ ఇస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే తెలియజేశారు. మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇంకొకతను అమన్ప్రీత్ సింగ్, ఇతను లోటస్ పాండ్ లో ఉంటాడు. తర్వాత మధుసూదన్, ఇతను మాదాపూర్ లో ఉంటాడు. నిఖిల్ దావన్, అతను పంజాగుట్టలో ఉంటాడు. ఈ 5గురికి పాజిటివ్ మన దగ్గర కిట్ లో యూరిన్ టెస్ట్ కిట్ లో ఇమీడియట్ గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మన ఎస్ఓటి వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ చేసి పంపడం ఇంకా తీసుకురావడం జరిగింది. వాళ్ళని హాస్పిటల్లో పంపుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ 5గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మెడికల్ దాని తర్వాత. వీళ్ళ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే యంగ్స్టర్స్ అందరు కూడా ఈ డ్రగ్స్ దాంట్లో ఉండటంతో పాటు డ్రగ్ అబ్యూజర్గా లేకపోతే విక్టిమ్గా ఉండిపోవడంతో పాటు ఆ ఇన్ఫ్లుయెన్స్లో చాలా క్రైమ్ జరగటం, తర్వాత పబ్లిక్ కేసెస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వటం జరుగుతూ ఉంది. ప్రజలందరూ ఈ నెంబర్ని చాలాసార్లు ఇంతకుముందు మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. టీఎస్ న్యాప్ది టీజీ న్యాప్ది 8712671126 71111. ఇంకొకతను అమన్ప్రీత్ సింగ్, ఇతను లోటస్ పాండ్ లో ఉంటాడు. తర్వాత మధుసూదన్, ఇతను మాదాపూర్ లో ఉంటాడు.